ఉద్యమ కాలంలో వాళ్ళు పాల్గొని చాలా మంది ఆర్థికంగా కుంగిపోయి నష్టపోయి అటువంటి మరి వర్గాల ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో ఈ తిరిగిన అందరూ కూడా చాలా నష్టపోయి ఉన్నారు కాబట్టి కొంత ఆర్థిక సహాయం ఉండాలి. గుర్తింపు ఒకటి అన్నిటికంటే మించి అది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం. అది ఆ గుర్తింపు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఆ డిమాండ్లను వీలైనంత తొందరగా అమలు చేయాలని చెప్పి, పరిపూర్తి చేయాలని చెప్పి అందరం కూడా కౌన్సిల్లో కూడా ఈ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. తప్పకుండా వీటిని పరిపూర్తి చేయాలనేటువంటి మాట ప్రభుత్వాన్ని కోరుతుంది. ఏదన్నా ఉంటే దానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ బాధ్యత టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ. కాబట్టి టీజీపీఎస్సీ గ్రీవెన్స్ వాళ్ళకున్న సమస్యలు విని పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉంది. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా టీఎస్పీఎస్సీ చెవిలో వేస్తామని ఈ సందర్భంగా చెప్పదు. ఎత్తేయమనే కదా కోర్టు సేపు చెప్తున్నది కూడా అదే. ఉద్యమకారుల మీద గత 10 సంవత్సరాల కాలంలో పెట్టిన కేసులు, అందులో ఊపా అనేది ఒక భాగమే. ఊపా అనేది ఒక భాగం మాత్రమే. ఊపా కంటే ఇంకా మించి చాలా కేసులు, ఇతర రకాలైనటువంటి కేసులు ఉద్యమకారుల మీద పెట్టడం జరిగింది. ఉద్యమకారుల మీద పెట్టిన అన్ని రకాలైనటువంటి కేసులు, ఊపా కేసులతో యుక్తంగా అన్ని రకాలైనటువంటి కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్యమ కాలంలో వాళ్ళు పాల్గొని చాలా మంది ఆర్థికంగా కుంగిపోయి నష్టపోయి అటువంటి మరి వర్గాల ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో ఈ తిరిగిన అందరూ కూడా చాలా నష్టపోయి ఉన్నారు కాబట్టి కొంత ఆర్థిక సహాయం ఉండాలి. గుర్తింపు ఒకటి అన్నిటికంటే మించి అది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం. అది ఆ గుర్తింపు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఆ డిమాండ్లను వీలైనంత తొందరగా అమలు చేయాలని చెప్పి, పరిపూర్తి చేయాలని చెప్పి అందరం కూడా కౌన్సిల్లో కూడా ఈ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. తప్పకుండా వీటిని పరిపూర్తి చేయాలనేటువంటి మాట ప్రభుత్వాన్ని కోరుతుంది. ఏదన్నా ఉంటే దానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ బాధ్యత టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ. కాబట్టి టీజీపీఎస్సీ గ్రీవెన్స్ వాళ్ళకున్న సమస్యలు విని పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉంది. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా టీఎస్పీఎస్సీ చెవిలో వేస్తామని ఈ సందర్భంగా చెప్పదు. ఎత్తేయమనే కదా కోర్టు సేపు చెప్తున్నది కూడా అదే. ఉద్యమకారుల మీద గత 10 సంవత్సరాల కాలంలో పెట్టిన కేసులు, అందులో ఊపా అనేది ఒక భాగమే. ఊపా అనేది ఒక భాగం మాత్రమే. ఊపా కంటే ఇంకా మించి చాలా కేసులు, ఇతర రకాలైనటువంటి కేసులు ఉద్యమకారుల మీద పెట్టడం జరిగింది. ఉద్యమకారుల మీద పెట్టిన అన్ని రకాలైనటువంటి కేసులు, ఊపా కేసులతో యుక్తంగా అన్ని రకాలైనటువంటి కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతుంది.